మాకెళ్ళి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వేపించిన శనగపప్పు, పంచదార, బొబ్బాయి రవ్వతోటి మిక్సింగ్ చేసేసి పంచదార, వేపించిన శనగపప్పు మిక్సీ పెట్టుకోవాలి. వేపించిన రవ్వ కూడా అందులో కలిపితే స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. కజ్జికాయల్లో లోపల పిండి పదార్థం అనేది పెడతారు. ఇవాళ మా ఫుడ్ ఐటమ్స్ వచ్చి రైస్, కాకరకాయ కర్రీ, వడియాలు, అరటికాయ కూర. ఫ్రెండ్స్, మీరేం చేసుకున్నారు? మీ 2 days సండే ఈవెంట్ కదా, సండేలో మీరు ఏం చేసుకున్నారు అనేది నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. ఇది మా యొక్క ఏమంటారు, ఇవాళ సండే లాగ్ ఫ్రెండ్స్. మీకు కూడా ఈ కుకింగ్ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ లైక్ మై ఛానల్. రేపు కజ్జికాయలు అనేది ఎలా ప్రొసీజర్ అనేది చెప్తాను ఫ్రెండ్స్. ఈరోజు అనేది పంచదార, వేపించిన శనగపప్పు అండ్ వేపించిన బొంబాయి రవ్వ, అంటే అదే ఉప్మా రవ్వ అంటారు కదా, ఆ రెండు కలిపేసేసుకుని మిక్సీ పట్టుకుని మూడింటిని పక్కన పెట్టుకోవాలి. రేపు మైదా పిండితో పూరీలు చేసుకుని ఆ స్టఫ్ అంతా అందులో పెట్టేసుకుని కొంచెం పూరీలు అనేది చేసేసుకుంటే ఈజీగా కజ్జికాయలు అవుతాయి. హోమ్ మేడ్ న్యాచురల్గా ఉంటాయి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ మై ఛానల్. రేపు కజ్జికాయలు మేకింగ్ అనేది ఎలా అనేది చూపిస్తాను. ఇవాళ స్టఫ్ అనేది, అందులో యొక్క స్టఫ్ అనేది ప్రిపరేషన్ అనేది చూపించాను కదా ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.